హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్పిరిట్ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొనె అని చెప్పేసి అని అనుకున్నారు. ఆమె కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా తెలిసింది. కాకపోతే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే దీపికా పదుకొనె తప్పించేశారు, ఈ సినిమా నుంచి ఆ, పంపించేశారని చెప్పేసి ఒక న్యూస్. లేదు, దీపికా పదుకొనె ఈ సినిమా చెయ్యనని చెప్పేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ న్యూస్ ఈ రకంగా అయితే వైరల్ అవుతుంది. మరి నిజంగా దీపికా పదుకొనె ని తప్పించారా సినిమా నుంచి, లేకుంటే ఆమె తప్పుకొని వెళ్ళిపోయిందా అని. ముఖ్యంగా అంటే డైరెక్టర్ పెట్టిన కండిషన్స్ నచ్చక దీపికా పదుకొనె వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ రకంగా న్యూస్. దీపికా పదుకొనె కొన్ని పెట్టిన కండిషన్స్ కి ఇటు డైరెక్టర్ సందీప్ రెడ్డి ఫంగ గారికి కూడా నచ్చలేదు అని చెప్పేసి ఇలా రకరకాలుగా అయితే ఈ సినిమాకి సంబంధించి దీపికా పదుకొనె గారు ఈ సినిమా నుంచి తప్పించేశారన్న దానికి సంబంధించి వైరల్ అయితే అవుతున్నాయి. అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. అంటే నిజంగా దీపికా పదుకొనె ఈ సినిమా నుంచి ఔట్ అయిపోయిందా? మరి ఇంకా ఏ హీరోయిన్ ఇప్పుడు ప్రభాస్ గారి స్పిరిట్ సినిమాలో యాక్ట్ చేయబోతుంది? మరి సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న న్యూస్ ఏంటి? సో వీటన్నిటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మొదటగా తెలుసు, అటు సందీప్ రెడ్డి వంగ వరుస బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. వరుస సక్సెస్‌లు చూస్తున్నారు. అటు 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' అండ్ 'యానిమల్' సినిమాలు వరుసగా కూడా హిట్లు అవ్వడం. 'యానిమల్' సినిమా 1000 కోట్ల క్లబ్‌లోకి రావడం. సో ఒక మంచి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా ఆయన పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ఆయన ఫిల్మ్ మేకింగ్‌కే ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆయన హీరోలని చాలా అద్భుతంగా చూపిస్తారు. ముఖ్యంగా అంటే ఆహ్, 'పూరి జగన్నాథ్' గారి హీరోల స్టైల్‌లో ఈయన హీరోలు కూడా ఉంటారు. కాకపోతే 'పూరి జగన్నాథ్' గారి సినిమాల్లో ఉన్న హీరోలు ఆళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హీరోలు. ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ 'సందీప్ రెడ్డి వంగ' గారి విషయంలో వచ్చేసరికి ఈయన హీరోలు హై క్లాస్, చాలా డబ్బున్న హీరోల్లో హీరోలుగా చూపిస్తారు. సో క్యారెక్టర్స్ అయితే సిమిలారిటీ ఉంటాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే తెలిసింది. అయితే అటు వైపేమో ప్రభాస్ గారు. ఆయన కూడా 'సలార్' మూవీతో మంచి సక్సెస్ చూసారు. తర్వాత 'కల్కి' సినిమా 1200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. అండ్ విపరీతంగా వరల్డ్ వైడ్‌గా కూడా ఆయనకి ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో వీళ్ళ కాంబినేషన్‌లో ఒక మూవీ అనౌన్స్ చేసేసరికి విపరీతంగా కూడా అభిమానులు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈవెన్ ఇప్పుడు ప్రభాస్ గారి చేతిలో దాదాపు ఒక అరడజన్ సినిమాలున్నాయి. 'కల్కి 2' కావచ్చు, 'సలార్ 2' కావచ్చు, 'రాజా సాబ్' కావచ్చు, అండ్ 'ఫౌజీ' మూవీ కావచ్చు, అండ్ ఫైనల్‌గా ఈ 'స్పిరిట్' మూవీ. ఇన్ని సినిమాలు ఆయన చేతుల్లో ఉన్న ఆయన అభిమానులు ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉందంటే 'స్పిరిట్'. ఎందుకు అంటే అక్కడ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారిని ఏ విధంగా చూపిస్తారు అని చెప్పేసి ఈగర్‌గా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హీరోలని చాలా అద్భుతంగా చూపిస్తారని ఆహ్, ఆయనకు పేరుంది. సందీప్ గారికి ఒక పేరుంది. సో తమ హీరోని ప్రభాస్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారని చెప్పేసి వాళ్ళలో ఒక క్యూరియాసిటీ ఉండడం, ఆ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోవడం, ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించే చర్చించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సినిమాకి సంబంధించి ఈ ఇయర్ ఆహ్, డిసెంబర్‌లో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అప్పటి నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఒక న్యూస్. జనవరిలో షూట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఆ న్యూస్. అంటే ఏదేమైనా ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్‌లోనే ఈ సినిమా రిలీజ్‌కి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందో, ఆ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందో పక్కన పెడితే ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే హైలో ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న న్యూస్ బయటకొచ్చినా సరే అది సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో సర్క్యులేట్ అయిపోయి అదొక చర్చనీయాంశంగా మారిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి దీపికా పదుకొనె ఈ సినిమా నుంచి తప్పుకుందన్న న్యూస్ వైరల్ అవుతుంది. అంటే ఈ సినిమాలో మొదట దీపికా పదుకొనె హీరోయిన్‌గా అనుకున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ని బేస్ చేసుకొని, అంటే ప్రభాస్ గారికి ఆల్ ఓవర్ ఇండియా వైడ్‌గా మార్కెట్ ఉన్నప్పటికీ ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉంటే బాగుంటుందని ఆమెని సందీప్ రెడ్డి వంగ గారు అప్రోచ్ అయినట్టుగా, ఆమె కన్ఫర్మ్ అయినట్టుగా అప్పుడు వార్తలొచ్చాయి. అయితే ఇది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. అంటే దీపికా పదుకొనె ఈ సినిమాలో ఉంది అని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనప్పటికీ ఆమె ఉన్నట్టుగా విపరీతంగా వైరల్ అయిపోయింది. అండ్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా దీన్ని కన్ఫర్మ్ చేయడం, లేదా ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో ఈ న్యూస్‌ని కొట్టేయడం గానివ్వండి, ఇవన్నీ కూడా చేయలేదు. సో అలా లైవ్‌లోనే ఉంది. ఇప్పుడొచ్చిన న్యూస్ ఏంటంటే అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు దీపికా పదుకొనెకి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ నచ్చక దీపికా పదుకొనె ఈ సినిమా నుంచి తప్పుకుంది అని జెప్పేసి అంటున్నారు. లేదు, దీపికా పదుకొనె కొన్ని కండిషన్స్ ఇటు సందీప్ రెడ్డి వంగ గారికి పెట్టింది. ఆ కండిషన్స్ సందీప్ రెడ్డి వంగ గారికి నచ్చక ఆయనే తప్పించేసారని జెప్పేసి వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటని చూస్తే, ఒకటి సినిమా కలెక్షన్స్‌లలో పర్సెంటేజ్, రెండోదొచ్చేసరికి పని గంటల మీద పరిమితి విధించడం, మూడోదొచ్చేసరికి తెలుగు డబ్. తెలుగు డబ్ దీపికా పదుకొనె చేయాలని జెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ కండిషన్స్ అటు
దీపికా పదుకొనే పెట్టిందని చెప్పేసి న్యూస్ వస్తుంది. అంటే పర్సెంటేజ్ కావాలి కలెక్షన్స్‌లో అండ్ తెలుగు డబ్ నేను చెప్పను అండ్ 10 గంటలో పరిమితి విధించింది. సో, ఈ కండిషన్ సందీప్ రెడ్డి వంగ గారికి నచ్చలేదు. అందుకే ఆయన తప్పించారని చెప్పేసి ఆ రకంగా స దీపికా పదుకునే గారి వెర్షన్‌లో వైరల్ అవుతుంది. ఇంకోటి సందీప్ రెడ్డి వంగ గారి వెర్షన్‌లో ఏంటంటే ఆయనే ఈ కండిషన్స్ దీపికా పదుకునేకి పెట్టారు. ఆమెకు నచ్చక ఆమె తప్పుకుందని చెప్పేసి ఇలా రకరకాలుగా వార్తలైతే స్ప్రెడ్ అవుతున్నాయి. సో, ఏదేమైనా ఈ సినిమా నుంచైతే దీపికా పదుకునే గారు తప్పుకున్నారు అన్నదే ఒక న్యూస్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయితే ఒకటుంది. దీనిపైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అంటే మూవీ టీమ్ స్పందించాలి. వాళ్ళు కూడా ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే చేయాలి. సో, మరి చూద్దాం చేస్తారో లేదో. అదెప్పుడు చేస్తారో చూడాలి. అండ్ ఇక దీపికా పదుకొనె ఇప్పుడు సినిమా నుంచి తప్పుకుంది కాబట్టి నెక్స్ట్ ఎవరు ఈ సినిమాలో హీరోయిన్ అన్న ఒక చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా జరుగుతుంది. ఫ్యాన్స్ ముఖ్యంగా ఆహ్, వాళ్ళేం చెప్తున్నారు అంటే కొన్ని మామూలుగా ట్విట్టర్‌లో లేకుంటే సోషల్ మీడియాలో చూస్తే అనుష్క గారిని తీసుకొస్తే బాగుంటుంది. వీళ్ళ పేరులో సినిమా బాగుంటుంది. అండ్ మళ్ళీ సందీప్ రెడ్డి గారు, వంగ గారి డైరెక్షన్‌లో ప్రభాస్ గారు అండ్ హరిష్క గారు ఆ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో, స్వీటీ మన అనుష్క గారిని తీసుకొస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది నెరవేరుతుందో లేదో తెలీదు. అండ్ ఇంకోటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌ని కూడా తీసుకొస్తే సినిమాలో పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆమె మంచి సక్సెస్‌లో ఉంది. వరుసగా సక్సెస్‌లు కూడా కొట్టింది. మంచి యాక్ట్రెస్ అని పేరు కూడా సంపాదించుకుంది కాబట్టి ఆమె వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా కాదు. ఆహ్, ప్రముఖ కన్నడ హీరోయిన్ 'రుక్మిణి వసంత్' ఈ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేయబోతున్నది అని చెప్పేసి ఇప్పుడు ఇంకో న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అంటే 'రుక్మిణి వసంత్' మంచి జోరు మీద ఉంది. సక్సెస్‌లు చూస్తుంది. మనకు తెలుసు 'సప్త సాగరాలు దాటే' సినిమాలో మంచి పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ 2 సినిమాలు 'సప్త సాగరాలు దాటే 1, 2' కూడా మంచి హిట్ అవ్వడం. ఆ తర్వాత 'బగీరా' సినిమాలో కూడా ఆమె యాక్ట్ చేయడం. ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' గారు అండ్ 'ఎన్టీఆర్' గారి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్‌గా ఉన్నట్టు కూడా వార్తలైతే వైరల్ అవ్వడం చూసాం. సో, ఆ సినిమాలో కూడా ఆల్‌మోస్ట్ 'రుక్మిణి వసంత్' హీరోయిన్. అది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాలంటున్నారు. సో, అటువంటి మంచి పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్న 'రుక్మిణి వసంత్' ఇప్పుడు ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమాలో యాక్ట్ చేయబోతుందంటూ ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో, దీని మీద కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాలి. సో, చూద్దాం దీపికా పదుకునే న్యూస్‌కు సంబంధించి అండ్ 'రుక్మిణి వసంత్' హీరోయిన్‌గా ఉన్న సంబంధించి వీళ్ళు అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్‌మెంట్ చేస్తారో అయితే అదొకటి చూడాల్సొచ్చింది. అయితే మామూలుగా సినిమాల్లో ఈ విధంగా కండిషన్స్ హీరోయిన్స్ పెట్టడం లేదా డైరెక్టర్స్ లేదా ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్ పెట్టడం అనేది ఇది కొత్తేమీ కాదు. ఈ రకంగా సినిమాల నుంచి హీరోయిన్స్ తప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి కూడా ప్రముఖ అనలిస్టులైతే చెప్తున్నారు. అంటే హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ కండిషన్స్ పెడుతున్నారని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కూడా వాపోతున్నారని చెప్పేసి కొంతమంది ప్రొడ్యూసర్స్ మీడియా వేదికగా కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ స్టాఫ్ ఎక్కువగా ఉండడం, బాడీగార్డ్‌లని ఎక్కువగా తెచ్చుకోవడం ఇదంతా కూడా ప్రొడ్యూసర్స్ మీద భారం పడుతుంది. వాళ్ళకి సంబంధించిన బంధువుల్ని కూడా తెచ్చుకోవడం ఈ రకంగా చాలా జరుగుతున్నాయి. సో, వీటి వల్ల ప్రొడ్యూసర్స్‌కి భారం పడుతుంది. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోతుందని చెప్పేసి వాళ్ళు వాపోతూ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సందర్భంగానే చాలా మంది హీరోయిన్స్ సినిమాల నుంచి తప్పుకున్నారని కూడా చెప్తున్నారు. అంతెందుకు అప్పట్లో రాజమౌళి గారు కూడా 'బాహుబలి' సినిమాలో రమ్యకృష్ణ గారి పాత్రకు హీరోయిన్ శ్రీదేవి గారిని తీసుకోవాలనుకున్నారు. కాకపోతే హీరోయిన్ శ్రీదేవి గారు కొన్ని కండిషన్స్ పెట్టారు. అవి నచ్చక రాజమౌళి గారు వద్దన్నారు అని చెప్పేసి కూడా ఆయనే స్వయంగా రాజమౌళి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత శ్రీదేవి గారు దాన్ని ఖండించారు. అది మిస్‌అండర్‌స్టాండ్ జరిగింది. మేబీ కోఆర్డినేటర్ ఏమన్నా ఈ విధంగా చేసుండొచ్చేమో. నేను అటువంటి కండిషన్స్ ఏం పెట్టలేదని చెప్పేసి శ్రీదేవి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి గారు కూడా దానికి సారీ జెప్పేసి ఆ కాంట్రోవర్సీకి ఫుల్ స్టాప్ బెట్టేస్తారు. సో, ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో, ఇప్పుడు 'దీపిక పదుకునే' గారి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే మూవీ కలెక్షన్స్‌లో పర్సెంటేజ్ కావాలనడం, తెలుగు డబ్బింగ్ నేను చెప్పడం, వేరే వాళ్ళతో చెప్పించుకోండి అని చెప్పుకోవడం లేదా అండ్ ఇంకోటి పని గంటలలో పరిమితులు అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకే వర్క్ చేస్తాను. ఈ టైం అయితే చేయనని చెప్పేసి ఇటువంటి కండిషన్స్ ఆమె పెట్టినట్టుగా తెలుస్తుంది. సో, అది సందీప్ రెడ్డి వంగ గారికి నచ్చలేదు. అందుకే తప్పించారు సందీప్ రెడ్డి వంగ గారని వైరల్ అవ్వడం చూస్తున్నాం. సో, ఏదేమైనా ఇప్పుడైతే మూవీ నుంచి దీపికా పదుకొనె ఔట్ అయినట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం ఎవరు కొత్త హీరోయిన్ 'రుక్మిణి వసంతే' ఉంటుందా? లేకుంటే ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా అనుష్క గారినో లేకుంటే మృణాల్ ఠాకూర్‌ని తీసుకొస్తారా అని చెప్పేసి లెట్స్ వెయిట్ అండ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి. ఇక మూవీకి సంబంధించి 'స్పిరిట్' సంబంధించి ఇప్పుడున్న న్యూస్ ప్రకారం అదొక కాప్ రోల్‌కి సంబంధించి
సినిమా ఉండబోతుందని ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు కూడా చెప్పారు. సో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవ్వడం, అదే లైవ్‌లో ఉండడం చూస్తున్నాం. అంటే ఒక అవమానాన్ని ఎదుర్కొన్న ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథే ఈ సినిమా. సో, అతను ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్‌తో ఫైట్ చేసి, దాన్ని నాశనం చేసేసి, తన పరువుని ఏ విధంగా కాపాడుకున్నాడు అన్నదే ఒక సినిమా. తన పరువును నిలబెట్టుకోవడానికి కోసం ఒక పవర్‌ఫుల్ ఇంటర్నేషనల్ సిండికేట్‌ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ థీమ్ అని చెప్పేసి కూడా ఇప్పటివరకైతే ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్. సో, ఈ స్టోరీ వినగానే కూడా ఆడియన్స్‌లో ప్రభాస్ గారి అభిమానులు గూస్ బంప్స్ రావడం, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం, ఈ సినిమా మీద మరింత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేసింది. అంటే ఈ సినిమా స్టోరీకి అండ్ సందీప్ రెడ్డి వంగ గారి హీరోల క్యారెక్టరైజేషన్‌కి అండ్ ప్రభాస్ గారి కటౌట్‌కి ఈ సినిమా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఇవి కాంబినేషనే, ఆ సినిమా స్టోరీ అండ్ ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషనే ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని చెప్పేసి కూడా మాట్లాడేసుకుంటున్నారు. మరి సినిమా కోసం ఈగర్‌గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అంటున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందా? లేదా? ఈ మంత్ ఎండింగ్, ఈ ఇయర్ ఎండింగ్‌లో ఆర్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో సినిమా పట్టలేకపోతుందని కూడా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అన్ని రకాలుగా, అంటే సినిమా